తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం మిస్టరీగా మారింది. వారం రోజులుగా హెల్త్ బులెటిన్ విడుదల కాకపోవడంతో అమ్మ అభిమానులు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఎంతమంది ప్రముఖులు వచ్చినా కనీసం జయ చికిత్స పొందుతోన్న ఐసీయూ వరకు కూడా అనుమతించకపోవడంపై కూడా అనుమానాలు వస్తున్నాయి. జయ చికిత్స పొందుతోన్న ఫోటోలు విడుదల చేయాలని కరుణానిధి కోరినా అన్నాడీఎంకే తిరస్కరించడం కొత్త సందేహాలకు తావిస్తోంది. గత నెలలో అనారోగ్యానికి గురైన తమిళనాడు సీఎం జయలలిత ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలోనే ఐసీయూలో ఉన్నారు. అడపాదడపా ఆమె హెల్త్ బులెటిన్లు విడుదలవుతూనే ఉన్నాయి. సాధారణంగా హెల్త్ బులెటిన్ అంటే బీపీ, షుగర్ వంటి వివరాలుంటాయి. కానీ జయ హెల్త్ బులెటిన్లో మాత్రం అమ్మ కోలుకున్నారు, చికిత్సకు స్పందిస్తున్నారు, మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి వంటి పొడి మాటలకే డాక్టర్లు పరిమితమవుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. అసలు హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. ఓవైపు ఆసుపత్రి వద్ద అమ్మ అభిమానులు, కార్యకర్తలు పూజలు చేస్తూ పడిగాపులు కాస్తుంటే జయ ఆరోగ్యంపై గోప్యత ఎందుకనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. నిజానికి అమ్మ జ్వరం, మధుమేహం వంటి చిన్న సమస్యలతోనే ఆసుపత్రిలో చేరారు. అయితే ఆ తర్వాత శ్వాసకు సంబంధించిన చికిత్స ఇస్తున్నామని మాత్రమే డాక్టర్లు చెప్పారు. లండన్ వైద్యుడు బాలేతో పాటు 3 ఎయిమ్స్ నిపుణులు కూడా చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సింగపూర్ వైద్యులను కూడా రప్పిస్తున్నామని అపోలో ఆసుపత్రి ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం జయలలిత కళ్లు తెరిచారని, పేపర్ కూడా చదువుతున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి చెప్పారు. జయలలిత బాగుంటే కనీసం ఫోటోలు విడుదల చేయాలన్న కరుణానిధి సూచనను అన్నాడీఎంకే ఎందుకు తిరస్కరించిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు జయలలిత పరిస్థితి ఏంటనే విషయంపై సామాన్యులకే కాదు, ఏకంగా డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్న పన్నీర్ సెల్వంకు క్లారిటీ లేదని చెన్నైలో ప్రచారం జరుగుతోంది. అయితే అమ్మ ఆరోగ్యంపై వదంతుల్ని అన్నాడీఎంకే వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అమ్మ కోలుకుంటున్నారు కాబట్టే నిపుణులు వైద్యం చేస్తున్నారని చెబుతున్నాయి. జయ ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నారన్న కారణంతో ఇప్పటికే చాలా మందిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కోయంబత్తూరులో జయ ఆరోగ్య పరిస్థితిపై డీఎంకే కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్నాడీఎంకే కౌన్సిలర్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ కొట్టుకుని ఆసుపత్రిలో చేరారు. జయ ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వకపోతే ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.